అందరికీ నమస్కారం అండి. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యం గురించి మీకు తెలుసా అండి? నేను చెప్పనా? స్వామి మొట్టమొదటగా ఏడుకొండల మీద వెలిసిన వెంటనే ఓ కుమ్మరివాడు స్వామికి కుండ పెంకులో పెట్టిన నైవేద్యంని స్వీకరించాడట. ఇప్పటికీ తిరుమలలో ఎన్ని రకాల నైవేద్యాలు ఎంతమంది పెట్టినా, ఎన్ని రకాల ఆర్భాటాలు ఎంతమంది చేసినా, మొట్టమొదట 1 గంటకి స్వామివారికి మహా నైవేద్యం రూపంలో పెట్టేది ఏంటి అంటే ఆ కుండ పెంకులో పెట్టేటటువంటి అన్నమే. మొదటి నైవేద్యంగా పెడతారండి. ఇప్పటికీ కూడా అదే పెడతారు. ఈ విషయం మీకు తెలుసా అండి? తెలిస్తే రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం. ఇంకోటి చెప్పనా అండి? మనకు దరిద్రం దూరం అవ్వాలంటే ఒక బుధవారం నాడు ఒక 5 యాలకులు తీసుకోండి. అంటే యాలక్కాయలు తెలుసు కదండీ! ఒక చిన్న ఆకుపచ్చని గుడ్డ ఒకటి తీసుకోండి. అందులో ఈ 5 యాలక్కాయలు దేవుడి దగ్గర పెట్టి మామూలుగా పూజ చేసుకొని, ఆ యాలక్కాయల్ని పచ్చగుడ్డలో మూటలాగా కట్టి దేవుడి దగ్గర ఉంచి, రాత్రి పడుకునే ముందు వాళ్ళ దిండుంటది గదండీ! దిండు కింద బెట్టుకొని పడుకోండి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మనకు మంచి ఫలితమైతే ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ గూడా జేసేసుకోండి. బాయ్ బాయ్.